కొరకు శంకుస్థాపన కొరకు రావడం జరిగింది. ఇవాళ చాలా మన రావట్ల దాకా ఒక 10 గ్రామాలు పెట్టుకున్నాము. సో మీ గ్రామానికి ఇప్పుడు ఇనీషియల్గా అయితే 18,20,000 వచ్చింది, అది సీసీ రోడ్స్ కొరకు. అయితే అది కాకుండా ఇందిరా మిల్లు ఎన్ని 20 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి మీ ఊరికి. మీరు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరెవరైతే మీకు సొంత ప్లాట్లు ఉన్నాయో, మీరు అర్హులు ఉన్నారో మీరు ఇల్లు కట్టుకోండి, చాలు చేయండి. మీకు అందరు కూడా అలాట్మెంట్ 5 లక్షల రూపాయలు వస్తాయి గవర్నమెంట్ నుండి. అయితే దీంట్లో ఏంటంటే 400 చదరపు అడుగులే కట్టుకోవాలి. లేదు మీ దగ్గర పిల్లలు ఉన్నారు, మరి ఒక 1,00,000 2 లక్షలు మేము పెట్టుకుంటామంటే 600 గజాల వరకు కట్టుకోవచ్చు. 600 ఫీట్ల వరకు, అంటే స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగులు, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫీట్లు అంటే 600 ఫీట్ల వరకు కట్టుకో. 400 నుండి 600 వరకు కట్టుకోవాలి. తక్కువ కట్టుకుంటే మొత్తం పైసలు రావు, ఎక్కువ కట్టుకుంటే కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీరు ధనవంతుల కింద లెక్క. నేను పెద్ద డూప్లేస్. ఇక్కడ 2-3 విషయాలు చెప్పిపోదామని వచ్చినా, మీకు తెలుసు అందరూ మన 15-16 నెలలు అయింది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆ రోజు చెప్పిన అన్నీ కూడా ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ అంటే మనకు మీకు అందరూ కూడా తెలుసు, కేసీఆర్ పరిపాలనలో మొత్తం అప్పుల పాలైపోయి తెలంగాణ అంతా దివాలు తీసి మరి దోపిడీకి గురైతే మీరు అందరు తలుచుకున్నారు, మార్పు కోరిండ్రు, నన్ను గెలిపించుకున్నారు. తర్వాత అక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 15-16 నెలలలో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. అది వాళ్ళ ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గర రావడం లేదంటే, మీకు ముఖ్యంగా ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి ఒకప్పుడు అది పేదోడి కళ ఉండే, ఏది సన్నబియ్యం తినడం అన్నది. ఇవాళ పేదోళ్ళందరూ కూడా కడుపు నిండా 3 పూటలు సన్నబియ్యం తినాలా, వాళ్ళ బిడ్డలు కూడా పిల్లలు కూడా స్కూళ్ళలో చదువుకుంటారు కూడా, అందరూ కూడా 3 పూటలు సన్నగున్నది ఇవ్వాలని, హాస్టల్లో ఉన్న వాళ్ళు మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యం తినాలని చెప్పి మనము 52 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇవాళ ఒక్కొక్క మనిషిగా వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా త్వరలోనే ఇప్పుడు రేషన్ కార్డు కూడా మీ దగ్గర ఆల్రెడీ మనము డేటా తీసుకున్నాం, మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. మళ్ళీ మన కులకరణ సర్వేలు కూడా మీరు అన్ని డేటా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక నెల రోజుల లోపల మీకు అందరు కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా, గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు ఇవ్వలే వాళ్ళు. ఎన్నో కుటుంబాలు పెద్దగా అయినాయి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు విడిపోయినరు, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. సో కొంతమంది ఇట్లా అయితే ఇప్పుడు మనం మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు ఒక నెల రోజులలో మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళకు 6 కిలోల చొప్పున నెలకు సన్నబియ్యం ఇస్తాం. 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం, 5గురు ఉంటే 5గురికి ఇస్తాం. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఇందిరా ఇండ్లు కూడా గతంలో చాలా చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఎక్కడొక్కడికి ఇల్లు రాలేదు. అయితే ఇప్పుడు మేము మాట మీద ఉంటాం తప్పకుండా. ఇప్పుడు మన పోతుండ్లు ఎక్కడైనా పాత ఇండ్లు ఉన్నాయంటే అవి ఇందిరా ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా దీంట్లో ఏముందంటే, కొంతమంది ఏమో ఇల్లు లేదు, ప్లాటు లేదు, కొంతమందికి ఏమో